ఈ ఆలేరుకు ఎక్కడెక్కడోళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఏదేదో అయ్యారు. గతంలో చూసినాం, మన మోత్కుపల్లి నర్సన్ ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, అంతో ఇంతో ప్రజల్లో నిలబడే మనిషి, మంచో చెడో మనందరి కోసం పనిచేసిన బిడ్డ. అటువంటి బిడ్డను కూడా ఈ రేవంత్ రెడ్డి అవమానం చేయడం జరిగింది. ఈ అవమానాలన్నిటినీ ఎదుర్కొని ఈ ఆలేరుకు మంచి రోజులు తీసుకురావాలి, ఈ ఆలేరు నియోజకవర్గాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ఇలా ఆలేరు నియోజకవర్గంలో మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఇక్కడ ముల్కలపల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి మీ అందరి ప్రేమ అభిమానాల మధ్య ఇవాళ మన జెండా ఎగిరేసుకోవడం జరిగింది. ఆ జెండా మీద ఏం గుర్తుంది తల్లి? జెండా మీద వరి కంకులు ఉన్నాయి, జెండా మీద పిడికిలు ఉంది, జెండా మీద కార్మికుల శ్రమ ఉంది. ఇదంతా మనమే కార్మికులు కర్షకులం అందరం కలిసి చేసుకుంటున్నటువంటి పండుగ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీలు, అసలు బీసీలు అంటే బిగ్ క్లాసు, ఈ బిగ్ క్లాస్ లోకి బీసీలలోకి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మనం అందరం కలిస్తేనే బిగ్ క్లాసు. అందుకోసమే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 100కి 90 మంది మనం ఉంటే పిడికేడు మంది లేనటువంటి రెడ్లు ఆ గద్దెల మీద కూర్చొని మనకు బిచ్చం వేసినట్టు వేసుకుంటా ఉంటే ఏం అన్యాయం ఇది? ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెంగళూరు కాడ కుక్కలకు, రోడ్ల మీద తిరిగే కుక్కలకు వారానికి 2 రోజుల బిర్యానీ పెట్టాలని చూస్తా ఉంటే ఈ సర్కారు హాస్టళ్ల పొండి చదువుతున్నటువంటి మన పోరగాళ్లకు 10 రూపాయలతో 2 పూటల బువ్వెట్లా తింటారు? నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం మన వర్గాల పట్ల చిత్తశుద్ధితో ఉందా?